ఏమండి, నాకు అన్యాయం చేయకండి. మీరు ఎవరితో లేచిపోయినా పర్వాలేదు, మీరెవరిని కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు. నన్ను మాత్రం మీ పాదదాసిగా, నన్ను మాత్రం మీ పాదదాసిగా, నన్ను మాత్రం మీ పాదదాసిగా. నీ నాటకం డైలాగు దెబ్బలు. మీరా? సాయంకాలం మీ నాన్న ఇంట్లో ఉండడు కదా, ఆ నటపిశాచి లేని టైంలో వచ్చి నిన్ను ప్రేమిద్దామనుకుంటే నువ్వు నటలంకిరిలాగా రెచ్చిపోతున్నావు. టూ మచ్చుగా. అది కాదండి, ఎల్లుండి పాలకుల్లో నాటకం ఉంది. మా నాన్న రిహార్సల్ చేసుకోమన్నాడు. నాటకం రిహార్సల్స్ మాట అలా ఉంచు, ముందు మన లవ్ రిహార్సల్ చేసే. కాదు, ఓ అనాలి ముద్దుగా కొంచెం. రీ రికార్డింగ్ గొప్పగా. రీ రికార్డింగ్ కాదు, మా నాన్న. మా నాన్న చూస్తున్నాడు. దిక్కుమల్లు ఇప్పుడు నన్ను చూశాడంటే హార్మోనియంతో పాటు నన్ను వాయించేస్తాడు. ఎక్కడన్నా దాక్కోవాలి. ఇక్కడ నేను టీపాయిలా వంగుంటాను, నా మీదే తన కప్పేయి కప్పేయి తొందరగా. నన్ను మీ పాదదాసిగా, నన్ను మాత్రం మీ పాదదాసిగా, నన్ను మాత్రం మీ పాదదాసిగా, మాత్రం మీ పాదదాసిగా. నాటకం పోర్షన్ జాగ్రత్తగా భట్టి వేస్తున్నావా? లేకపోతే పాలకొల్లు బిడ్డలు స్టేజ్ మీదకి బెడ్డలు మట్టి గడ్డలు విసురుతారు. నాన్న, హార్మోన్ ఇక్కడెందుకు, లోపల పెడతాను. కాసేపు ప్రాక్టీస్ చేసుకోవాలమ్మా. అమ్మా, తోడి రాగానికి కొంచెం కాఫీ కలిపి కొత్త రాగాన్ని కనిపెట్టాను, విను. తోడు మనుట ఒప్పితే గాని ఇదేమిటమ్మా, నేను హార్మోని రీడ్స్ మనిషి గాత్రం వినిపిస్తోంది. అదా, నువ్వు కొత్తగా రాగం కనిపెట్టావని మురిసిపోయి పక్కింటి వాళ్ళందరూ పాడుతున్నారు నాన్న. నిజమే.